సింగపూర్ అయిపోయిందండి, సిడ్నీ అయిపోయింది. ఇప్పుడు మేము దుబాయ్కి వెళ్తున్నాము. ఇక్కడ ఒకటి బ్లూ మాస్క్ ఉందండి, చాలా బాగుంటుంది మస్జిద్. చూపిస్తాను మీకు. అదొకటి మాన్యుమెంట్ అన్నమాట. ఇది ఒకటి చాలా బాగుంటుంది. ఇంకంతే, ఇంక అన్నీ కవర్ చేసేసామండి మ్యాక్సిమం. ఎవరో ఆజామత్ అంట, ఆజామత్ హాయ్ అంటున్నాడు. పాకిస్తాన్లో నేను చూసింది ఏంటంటే పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసేసి మరి అంటే మనం ఇక్కడ ఫారినర్స్ కదా వచ్చి మనతో పాటు ఫోటోలు తెగ దిగేస్తున్నారు. మరి ఎందుకు దిగుతున్నారు ఏమో తెలియదు. ఇది బ్లూ మాస్క్ అండి, చాలా బాగుంటుంది. ఇది విషయాలు. ఓకేనా. కజకిస్తాన్ అయితే చాలా బాగుంది. తుర్కిస్తాన్, దాని లోపల తుర్కిస్తాన్ ఇంకా బాగుందన్నమాట. ఈ మాస్క్ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదు మనకి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. గైస్, తుర్కిస్తాన్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము 6:30కి సింకెట్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడి నుంచి నైట్ స్టే చేసి దెన్ వీ విల్ గో టు ఎయిర్పోర్ట్. 5 o'clock వెళ్ళిపోతాము, ఎందుకంటే మా ఫ్లైట్ వచ్చేసి 8 o'clock ఇలా ఉంది. దెన్ అది ఢిల్లీ వెళ్ళేసరికి 12 o'clock అవుతుంది. ఓవరాల్ రివ్యూ అండ్ బడ్జెట్ చెప్పేస్తాను మీకు. ఆల్మటీ కానీ సింకిన్ కానీ తుర్కిస్తాన్ కానీ వస్తే మీకు ఏంటంటే రూమ్స్ మటుకి మినిమం హాస్టల్ స్టార్టింగ్ వచ్చేసి 800లో దొరికిపోతుందండి. అండ్ ఫుడ్ కాస్ట్ మటుకి చాలా ఎక్కువ ఉంది. ఇండియన్ రెస్టారెంట్కి లింక్స్ ఇస్తాను చూడండి. సో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినొచ్చు అనమాట. హాస్టల్స్ వచ్చి మటుకి నేను ఆల్మటీలో అయితే హోటల్ 64 సజెస్ట్ చేస్తాను. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళది కూడా 800, బట్ చాలా కొత్తగా ఫ్రెష్గా ఉందన్నమాట. హాస్టల్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఆ క్యాబ్ కోసం కానీ లేదంటే బస్ కోసం కానీ అయితే మీకు ఎండెక్స్ అని ఒక యాప్ ఉంటుందండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా. ఆ యాప్ వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. బస్సెస్ కానీ లేదంటే క్యాబ్స్ కానీ ఈజీగా మనం సర్చ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ వచ్చి వీళ్ళకి ఆల్రెడీ చెప్పా కదా మీకు, కజక్ లాంగ్వేజ్ లేదంటే రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మీకు కజక్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అస్సలు మాట్లాడరు ఎక్కడికి వెళ్ళినా కానీ. కజక్ మీరు ఏం చేస్తారంటే ఈజియెస్ట్ వే ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టుకొని కజక్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ పెట్టుకోండి. అండ్ చెప్పాను కదా, నాకు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి కజకిస్తాన్కి జస్ట్ రౌండ్ ట్రిప్ వచ్చి 7,000 రూపీస్ పడిందండి. ఆఫర్లో ఉన్నప్పుడు మీరు బుక్ చేసుకోండి. మేము బుక్ చేసుకున్నప్పుడు అయితే సింకెట్ ఇచ్చాడు, ఇప్పుడు ఆల్మటీ కూడా ఇస్తున్నాడు. డైరెక్ట్గా ఆల్మటీకి వస్తే ఇంకా బెటర్, బట్ మీరు ట్రైన్ జర్నీ మిస్ అవుతారనమాట. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి, తుర్కిస్తాన్ స్టేషన్. సో మాకు ట్రైన్ వచ్చేసేసి ఈవినింగ్ 7 o'clock ఉంది, బట్ మేము 1 hour ముందే ఉండాలి కదా, సేమ్ ఎయిర్పోర్ట్ లాగే. తుర్కిస్తాన్ స్టేషన్. కమాన్ కొట్టు 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 కొట్టు. ఏం కొట్టు ఇక్కడ అంటే డబ్బులు వేయాలంట చెప్తున్నారు వీళ్ళు. హలో హలో. Turkestan beautiful, yeah. Left hand, left hand, left.
Bye, 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 bye. Bye bye. Bye bye. కరెక్ట్గా బయట వెళ్తుంది బ్యాకెట్. మనం ఇప్పుడు తుర్కిస్తాన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. 7 o'clock ట్రైన్ ఉంది, వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేద్దాము. టికెట్ అయితే కొంచెం ఎక్కువే పడింది, 1200 అలా పడింది అనమాట. 1200 వీళ్ళ కరెన్సీలో. బాయ్. సింకిన్ ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసి 10:30 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకా ఒక పాయింట్లోనే ఉందా? అంటే సరే. టెన్ 45కి రీచ్ అయిందండి ట్రైన్ సింకెంట్. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఎంత రష్ ఉంది చూసారా, మామూలుగా లేదు. క్యాబ్ మాట్లాడుకున్నాం అండి రూమ్కి. 480 టింగ్లే తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. లాస్ట్ డే ఇన్ కజకిస్తాన్ అండి. ప్రజెంట్ నేను వచ్చేసి సింకెంట్లో ఉన్నాను. సో నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock ఉంది. ఇప్పుడు 5:30 6 అలా అవుతుందన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైటు ఢిల్లీ. సో గైస్, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఎయిర్పోర్ట్ వరకు క్యాబ్ వచ్చేసి 1550 టింగే తీసుకున్నాడు. సో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోవడం పదండి. గైస్, బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. వెయిటేజ్ అయితే 5 kgs కదా, 5 kgs అయితే ఒకసారి చెక్ చేస్తున్నాడు. అది ఒకసారి చూసుకోండి. బాయ్ బాయ్ కజకిస్తాన్, వెల్కమ్ టు ఇండియా. వెళ్ళిపోతున్నాను. అది స్టార్టింగ్లో అంట. సో స్టార్టింగ్ ఎక్కుదాం. కజకిస్తాన్ బాయ్.
బాయ్ బాయ్ టు కజకిస్తాన్, వెల్కమ్ టు ఇండియా. వచ్చేసాము 11 అయింది ఇప్పుడు వచ్చేసరికి. మార్నింగ్ ఎప్పుడో 8 o'clockకి 8:30కి అలా బయలుదేరాం అనమాట. ఫ్లైట్ అయితే ఇదే, ఫ్లై ఏరిస్తాన్. బాగానే ఉందండి జర్నీ. కజకిస్తాన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు స్నో సీజను, ఇంకొంచెం లేట్గా వెళ్ళుంటే ఇంకా బాగుండేది. సో ఇమిగ్రేషన్ ఇవన్నీ చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే మనము ఎయిర్పోర్ట్కి మార్నింగ్ క్యాబ్ తీసుకొని రీచ్ అయిపోయాను. ఎక్కడ సింకెంట్లో. ఆ సింకెంట్ రీచ్ అయిన తర్వాత వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకున్నామండి. బోర్డింగ్ పాస్ తీసుకున్న దగ్గర అక్కడ ఏంటంటే మీకు వెయిట్ చెక్ చేస్తున్నాడు. 5 kgs బిలో కాబట్టి చూసుకోండి, మేనేజ్ చేసుకోండి. దాని తర్వాత బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్లో సింకెంట్ ఇమిగ్రేషన్ దగ్గర ఏంటంటే మనకి క్యాష్ చెక్ చేస్తారండి. మీ దగ్గర డాలర్స్ ఉన్నాయా అని అడుగుతారు. నా దగ్గర అయితే లేవు యాక్చువల్లీ. బట్ మిగతా వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే క్యాష్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళ కరెన్సీ అయినా కానీ అక్కడ కొంచెం అడిగి తీసుకుంటున్నారు. అంటే టిప్ లాగా అదే ఇది అని. మా వాడి దగ్గర నుంచి అయితే ఒక 1000 టింగేస్ అవి తీసేసుకున్నారు వాడి దగ్గర నుంచి. కొంచెం చూసుకోండి ఇమిగ్రేషన్ దగ్గర అయితే. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా వెయిట్ కానీ ఇది కానీ ఏం చెక్ చేయలేదు. డైరెక్ట్గా మనం ఫ్లైట్ ఎక్కేసేసి ఢిల్లీ వచ్చేయటమే. బట్ ఈ ఫ్లైట్ అయితే ప్రజెంట్ అయితే మేము బుక్ చేసుకున్నప్పుడు ఢిల్లీ నుంచి సింకెంట్కి ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మనకి ఆల్మటీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఆఫర్లో వస్తున్నాయి అనమాట. చూసి బుక్ చేసుకోండి. ఆఫర్ ఎప్పుడు భయ్యా అనేది నన్ను అడగండి. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఎయిర్లైన్స్ ఆఫర్. That's all guys. See you soon in next video. Until then, bye guys. Please like, share and subscribe. Already subscribe చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఢిల్లీ వస్తే ఈ ఇంటి అయితే భలే ఉంటుందండి, బాగా వస్తుంది. సో గైస్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఏం అడగలేదు, జస్ట్ స్టాంపింగ్ అయితే ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడంతా ఇదంతా డ్యూటీ ఫ్రీ. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.